2025 సంవత్సరం జనవరి నెల 26వ తారీఖు నుండి ఫిబ్రవరి నెల 1వ తారీఖు వరకు ఈ వారం వృశ్చిక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వారం వృశ్చిక రాశి వారికి ఉద్యోగ జీవితం కొంత కష్టంతో ఉంటుంది. కొన్ని పరిస్థితులు మీ పనిని ప్రభావితం చేయవచ్చు. మీరు ఎదుర్కొనే సవాళ్ళను అధిగమించడానికి కఠినమైన కృషి అవసరం. సహచరులతో సంబంధాలు కొంత దూరంగా ఉండవచ్చు, కానీ మీ అంగీకారాలు మరియు సహనంతో వాటిని సరిచేయగలుగుతారు. పై అధికారులతో మీ సంబంధాన్ని మెరుగుపరచడానికి కొంత సమయాన్ని కేటాయించడం మంచిది. ఇక ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆర్థిక పరంగా ఈ వారం సరళంగా ఉంటుంది. ఆదాయం నుంచి కొంత లాభం రావచ్చు, కానీ ఖర్చులు కూడా పలు మార్గాల్లో పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మీ ఖర్చులపై కంట్రోల్ ఉండటం ముఖ్యం, కానీ కొత్త పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాన్ని సాధించడానికి క్రమ పద్ధతితో ముందుకు సాగండి. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సంబంధాల్లో కొంత ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ సభ్యులతో సంబంధాల్లో కలవరం రావచ్చు, అయితే మీరు సహనంతో ఉండాలి. మీ అభిప్రాయాలను అవగాహనతో ఇతరులతో పంచుకుంటే పరిష్కారాలు దొరుకుతాయి. దాంపత్య జీవితం మరింత సానుకూలంగా మారుతుంది. పిల్లలతో సంతోషకరమైన సమయం గడుపుతారు. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. చిన్నపాటి అనారోగ్యాలు ఉండవచ్చు. ఉదాహరణకి మానసిక స్థితి కోసం శక్తిని కోల్పోవటం, అలసట, అక్కర్లేని కోపం. అయితే సరైన ఆహారం, నిద్ర మరియు వ్యాయామం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ మానసిక శక్తిని పెంచడానికి ధ్యానం లేదా సానుకూల ఆలోచనలు చేయటం మంచిది. ఇక ప్రేమ విషయానికి వస్తే ప్రేమికులకు ఈ వారం సందర్భాల్లో కొంత కఠినమైన పరిణామాలు రావచ్చు. మీ భావాలను స్పష్టంగా చూపించేందుకు ప్రయత్నం చేయండి. కొన్ని సమస్యలు రావచ్చు, కానీ అవి పరస్పర అవగాహనతో సులభంగా పరిష్కారం అవుతాయి. వివాహ సంబంధాల్లో మరింత అంగీకారం, సానుకూలత అవసరం. కొంతమంది భావోద్వేగంగా ఉండవచ్చు, వాటిని సజావుగా పరిష్కరించండి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ వారం సమయం కష్టంగా ఉండవచ్చు. కొన్ని అంశాలు వారికి బాగా అర్థం కావచ్చు, కానీ మరికొన్ని దానిని నమ్మకం పెట్టుకొని అదనపు సమయం కేటాయించి నేర్చుకోవాలి. ఇక వ్యాపార విషయానికి వస్తే వ్యాపార వర్గాల్లో కొంతమేరకు కష్టాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యాపార పరిమితుల్లో కొన్ని అడ్డంకులు వస్తాయి, అయితే వాటిని అధిగమించడానికి మీరు మంచి వ్యూహాన్ని రూపొందించుకోగలరు. కానీ అప్పుడు నిబద్ధత మరియు క్రమబద్ధంగా పనిచేస్తే ఈ సమస్యలను త్వరగా పరిష్కారం అవుతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం రంగు వస్త్రాలను ధరించడం మంచిది. శివుడు లేదా సరస్వతి దేవిని ప్రార్థించడం ద్వారా శుభ ఫలితాలను పొందగలరు. ఈ వారం వృశ్చిక రాశి వారికి కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. ఉద్యోగ, ఆర్థిక మరియు సంబంధాల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ అనుభవాలను అధిగమించడానికి శాంతి, సహనం మరియు పాజిటివ్ ఆలోచనలు ఉండటం మంచిది. ఆరోగ్యం మరియు వ్యాపారంలో కొంత జాగ్రత్త అవసరం. దయచేసి మన ఎస్యు ఆస్ట్రో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.